Hi friends, this is Rafi. Welcome to my ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ క్లోజింగ్ పేరు వచ్చి 22,829 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే క్లోజ్ చేయడం జరిగింది. సో నిఫ్టీలో నేను ప్రీవియస్ డే వీడియోస్లో కూడా మీకు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. దాంట్లో నెంబర్ 1, మార్కెట్ 23 అంటే 23,000 లెవెల్ని బ్రేక్ చేయడానికి రెడీ అయిపోతుందని కూడా మీకు చెప్పడం జరిగింది. ఈరోజు మార్కెట్ 23,000 లెవెల్ని కంప్లీట్గా బ్రేక్ చేసింది. సో మార్కెట్ కొద్దిగా ఈ రాంగ్ సెల్లింగ్, ఈరోజు కొద్దిగా సెల్లింగ్ వాలటిలిటీతో సెల్లింగ్ జరిగింది కాబట్టి మార్కెట్లో కొద్ది అడ్జస్ట్మెంట్ ఉంటుంది మార్కెట్. సో మనకి అప్ సైడ్ మూమెంట్ వెళ్ళినా సరే నేనైతే బయ్యింగ్ వైపు అనుకోను నేను, ఎందుకంటే మనకి ఎదుర బడ్జెట్ ఉంది. బడ్జెట్ మార్కెట్ని మెప్పిస్తుందని చెప్పి నేనైతే యాక్సెప్ట్ చేస్తున్నాను అనుకుంటున్నాను. నేను 80% అయితే బడ్జెట్ మార్కెట్ యాక్సెప్ట్ చేస్తాను అనుకుంటున్నాను. 20% మాత్రం ఇంకా దైవ నిర్ణయం నా అంచనా ప్రకారం. రెండోది, బడ్జెట్ ఏమాత్రమైనా ఒకవేళ మార్కెట్ని మెప్పిస్తే కనుక మార్కెట్ 26,000 మార్కు పైనే వెళ్ళే అవకాశం నిఫ్టీలో మనకు కనబడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు టోటల్గా రాంగ్ సెల్లింగ్ అయితే మార్కెట్ జరిగింది. ఆ రాంగ్ సెల్లింగ్ మార్కెట్ దీని అడ్జస్ట్మెంట్ పరంగా మార్కెట్ చేసుకోవాలి కాబట్టి డెఫినెట్గా మార్కెట్ కొద్దిగా అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి. ముందు నుంచి కూడా చెప్తున్నాను మీకు, మార్కెట్ అప్సైడ్ మూమెంటం వెళ్ళాల్సిందే, బ్యాలెన్స్ ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా మార్కెట్ న్యూస్ బేసిక్ మీద ప్రజెంట్ మార్కెట్ ఈ ప్రజెంట్ నడుస్తున్నప్పుడు కూడా ఎదురు బడ్జెట్ దృష్టిలో పెట్టుకుని కూడా మార్కెట్ రాంగ్ సెల్లింగ్ వైపు వస్తుంది. నా అంచనా ప్రకారం మార్కెట్ 80% అయితే బడ్జెట్ మెప్పిస్తుంది. అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ ఒక అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తారు. బడ్జెట్ రోజు మాత్రం కొద్దిగా వాలటిలిటీ ఉంటుంది మార్కెట్లో. ఆ వాలటిలిటీ మాత్రం కొద్దిగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ బడ్జెట్ కొనసాగిస్తున్నప్పుడు మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తుంటే మళ్ళీ క్షణంగా ఒక సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా మార్కెట్ కొద్దిగా సెల్లింగ్లో ఫస్ట్ సెల్లింగ్లో వెళ్తుంది, ఒక స్పైక్ మూమెంట్ బయింగ్ వచ్చే అవకాశం మార్కెట్లో ఉంటుందన్నమాట. సో ఈ స్పైక్ మూమెంట్ వచ్చినప్పుడు మనకు స్టాప్ లాస్లు కూడా హిట్ అవ్వవు, సర్వర్ యాక్సెప్ట్ చేయదన్నమాట. సో జాగ్రత్తగా కాషియస్గా ట్రేడ్ చేయండి బడ్జెట్ రోజున. సో అయితే మన ప్రీవియస్ డే వీడియోస్లో చూడండి, మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చెప్పండి. మన రెసిస్టెన్స్ లెవెల్ కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, సపోర్ట్ లెవెల్ కూడా మీకు ఆల్రెడీ నేను మెన్షన్ చేయడింది. ఈ డైరెక్షన్లో మార్కెట్కి అతను కొన్ని రోజుల నుంచి మాత్రం ఈ డైరెక్షన్లో మార్కెట్ ప్రజెంట్ అయితే స్టెబిలిటీగా ఉంది. అండ్ డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు కూడా ఈ సపోర్ట్ రెసిస్టెన్స్లో లోపలే మార్కెట్ ప్రజెంట్ డౌన్ఫాల్కి అయితే రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో అయితే మార్కెట్ ఒక చిన్న రెసిస్టెన్స్ జోన్ కూడా చెప్పడం జరిగింది మీకు. ఈ రెసిస్టెన్స్ జోన్ కూడా బ్రేక్ చేయలేదు మార్కెట్. ఈ రెసిస్టెన్స్ జోన్ నుంచి మార్కెట్ లోపలే ఒక సెల్లింగ్ ప్రెజర్ అయితే మార్కెట్లో రావడం జరిగిందన్నమాట. సో అయితే మార్కెట్ బడ్జెట్ ఒకవేళ స్పైక్ మూమెంట్ ఒకవేళ వస్తే మాత్రం డెఫినెట్గా మనకి 20,500 నుంచి 21,000 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది నిఫ్టీకి. ఈ స్పైక్ మూమెంట్లో ఒకవేళ స్పైక్ మూమెంట్ వాలటిలిటీతో మనకి ఆ స్పీడ్ 5x స్పీడా, 4x స్పీడా, 3x స్పీడా ఉంటుంది. మ్యాక్సిమం 5x స్పీడ్ మార్కెట్లో బడ్జెట్ ఉన్నప్పుడైతే డెఫినెట్గా ఉండే పాసిబిలిటీ ఉంది. ఆ స్పైక్ మూమెంట్ వల్ల మార్కెట్ 20,000 నుంచి 21,000 మధ్య సపోర్ట్ తీసుకుని మళ్ళీ మార్కెట్ ఒక సపోర్ట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళే పాసిబిలిటీ నాకైతే కనబడుతుంది అన్నమాట. ఓకేనా. సో అయితే మనం బడ్జెట్ రోజున కొత్త వాళ్ళు అయితే అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే రిస్క్ అండ్ రివర్స్ రేషియోల ప్రకారం మనం చూసుకుంటే మాత్రం మీకు రిస్క్ ఎక్కువ ఉంటుంది బడ్జెట్ రోజున, రివార్డ్ మాత్రం తక్కువ ఉండే అవకాశం ఉంది. ఓకేనా. సో అయితే మనం ఇప్పుడు నిఫ్టీ ఒకసారి 5 మినిట్స్ చార్ట్లో కనబడుతుంది ఫ్రెండ్స్. దీన్ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి నిఫ్టీ ఇది 5 మినిట్స్ కాల్తో మీకు ఇంకా దగ్గరికి పెడతాను. 30 మినిట్స్లో చూద్దాం దగ్గరికి. చూడండి ఫ్రెండ్స్, ఇది 30 మినిట్స్ క్యాండిల్ అనమాట, క్యాండిల్ స్టిక్ చార్ట్ అనమాట. దట్ ఈస్ నిఫ్టీ యొక్క.
ప్రీవియస్ వీడియోస్లో మాత్రం మీకు నేను సపోర్ట్ రెసిస్టెన్స్ చెప్పడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఈ లెవెల్ని సపోర్ట్ చేసి మల్టిపుల్ టైం ఈ లెవెల్ని మార్కెట్ సపోర్ట్ చేసుకుంటుంది. రేపు కూడా మార్కెట్ అగైన్ ఒకవేళ డౌన్ఫాల్కి వస్తే మాత్రం డెఫినెట్గా ఫ్లాట్గా ఓపెన్ డౌన్ఫాల్కి వస్తే మాత్రం ఈ లెవెల్ని ఇంకోసారి అటెంప్ట్ చేసి మార్కెట్ ఇక్కడ నుంచి ఒక అప్సైడ్ మొమెంటం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అప్సైడ్ మొమెంటం తీసుకెళ్ళిపోతున్నారంటే మనకి మళ్ళీ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ కూడా మనకి ఇక్కడ ఉంది. ఈ లెవెల్లోనే మార్కెట్ ఉంది. ఎందుకంటే మనకి బడ్జెట్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తానని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఈ లెవెల్లోనే మార్కెట్ ఉంది. బడ్జెట్ కొనసాగిస్తున్నప్పుడు మాత్రం ఏదో లెవెల్ మనకి బ్రేక్ చేస్తే ఆ బ్రేక్ కూడా మార్కెట్ స్పైక్ మూమెంటం వాలటిలిటీ మూమెంటం ద్వారా బ్రేక్ చేసినట్టు చేస్తుంది మార్కెట్. ఒకవేళ మార్కెట్ బడ్జెట్ ప్రసగిస్తున్నప్పుడు మార్కెట్ స్పైక్ మూమెంటం వచ్చినప్పుడు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ డౌన్ఫాల్కి తీసేస్తుంది అనమాట. మన స్పైక్ మూమెంటంలో ట్రేడ్ చేయకూడదు. ఎందుకంటే స్పైక్ మూమెంటంలో ఎక్కువ శాతం ఆపోజిట్ సైడ్లోనే మనం ట్రేడ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే దాని రీజన్ కూడా ఉంది. స్పైక్ మూమెంట్లో వెళ్తున్నట్టు వెళ్ళి రెసిస్టెంట్ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ సెల్ ఆఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. మనకు కరెక్ట్ పాయింట్ దగ్గర సెల్లింగ్ పాయింట్ దగ్గర నుంచి మనకు బై చేసుకుంటే మాత్రం పుట్ ఆప్షన్ బై చేసుకుంటే మనకి ప్రాఫిట్లో వస్తాం. ఎక్కడ పడితే అక్కడ బై చేస్తే మాత్రం లాస్ట్లోనే వస్తాం. అదేవిధంగా మార్కెట్ డౌన్ఫాల్కి వచ్చినప్పుడు కరెక్ట్ బయ్యింగ్లోనే మనకి కరెక్ట్ ప్రీ పాయింట్ దగ్గర మనం బై చేస్తే కాల్ ఆప్షన్ బై చేస్తే ప్రాఫిట్లో వస్తాం అన్నమాట. లేదంటే మాత్రం మనం ఈ మధ్యలో ఎక్కడ మీరు బై చేసినా పుట్ ఆప్షన్ కానీ కాల్ ఆప్షన్ తీసుకుని వస్తే మనం డెఫినెట్గా ఏదో 2 నిమిషాలు 3 నిమిషాలు ప్రాఫిట్లో కనబడిన తర్వాత మాత్రం లాస్ మాత్రం బుక్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఓకేనా? సో అయితే మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక సపోర్ట్ అయితే తీసుకోవాలి. రేపు గురించి మాట్లాడదాం. బడ్జెట్ ఇంకా టైం ఉంది కాబట్టి రేపు గురించి మనం మాట్లాడదాం. ఈ లెవెల్ దగ్గర మనకి మార్కెట్ అగైన్ ఒకవేళ డౌన్ఫాల్ వస్తే మాత్రం ఈ లెవెల్ నుంచి మళ్ళీ ఇంకోసారి అటెంప్ట్ చేస్తే ఈ లెవెల్ని అటెంప్ట్ చేసి మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది. ఈ బడ్జెట్ లోపల ఈ లెవెల్లోనే మనం ఉంటుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి మనకు రెసిస్టెన్స్ జోన్ అయితే క్రియేట్గా ఉంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ కూడా మార్కెట్ క్రియేట్ చేసుకుంది. సో అది కూడా చూద్దాం. అది ఆల్రెడీ చెప్పలేదు. చూడండి, ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ కూడా ఉందన్నమాట. ఇది తీయాల్సి మీకు కన్ఫ్యూజ్ అవుతారు మనం. ఈ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఇది బ్రేక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నేను రేపు ఎల్లుండిలో మాత్రం ఇది బ్రేక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బడ్జెట్ మెప్పించాలి. ఏదైనా సరే బడ్జెట్ మెప్పిస్తే మార్కెట్లో కొద్దిగా మార్కెటింగ్ మాత్రం కొద్దిగా ఊపు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. లేని పక్షంలో మార్కెట్ ఒకవేళ మెప్పించకపోతే మార్కెట్ డైరెక్ట్గా మనకి 21,000 నుంచి 21,000 ఒకవేళ బ్రేక్ చేస్తే మాత్రం మార్కెట్ డైరెక్ట్గా 20,000కి వచ్చే అవకాశం. డైరెక్ట్గా అంటే ఒక రోజులోనే కాదు, 2-3 రోజులు పట్టే కన్నా సరే మనకి మార్కెట్లో 20,000కి వచ్చే పాసిబిలిటీ మార్కెట్లో కనబడుతుంది అన్నమాట. సో ఓకేనా? సో ఇదే ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రకంగా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ పేజ్ 48,064 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే క్లోజ్ చేయడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పడం జరిగింది కూడా 48,000ని బ్రేక్ చేస్తాను రెడీ అయిపోతుంది మార్కెట్ చెప్పడం జరిగింది. సో బ్రేక్ చేస్తుంది. రేపు మార్కెట్ కొద్దిగా అప్సైడ్ మూమెంట్ వెళ్ళినా సరే 48,500 దగ్గర మాత్రం ఒక 400 నుంచి 500 వరకు రెసిస్టెన్స్ ఉంది. ఈ లెవెల్ మాత్రం బ్రేక్ చేస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మార్కెట్ కొద్దిగా డౌన్ఫాల్ రావాలి. ఇంకా ఒకవేళ డౌన్ఫాల్ వస్తే మాత్రం మనకి డెఫినెట్గా 46,000 దగ్గర నుంచి 46,000 ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. తర్వాత అది లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం 45,000 దగ్గర నుంచి ఫుల్ ఫిజ్గా సపోర్ట్ లెవెల్ అయితే బ్యాంక్ నిఫ్టీకి అయితే దొరకాలన్నమాట. సో బడ్జెట్ మాత్రం మెప్పిస్తే మాత్రం డెఫినెట్గా మనకి 2 సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకోవాలి. ఒకవేళ బడ్జెట్ మెప్పించకపోతే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో మాత్రం మళ్ళీ ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే బడ్జెట్ ఒకవేళ మెప్పించకపోతే ఒకవేళ బడ్జెట్ మెప్పిస్తే స్పైక్ మూమెంట్ వస్తుంది మార్కెట్లో. స్పైక్ మూమెంట్ వస్తే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ని వచ్చి అగైన్ మార్కెట్ ఈ లెవెల్ నుంచి ఒక సపోర్ట్ అయితే తీసుకునే పాసిబిలిటీ. ఈ మధ్యలో మార్కెట్ కొద్దిగా మార్కెట్లో వాలటిలిటీ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే బడ్జెట్ మనకి ఎదురు కాబట్టి మార్కెట్ బడ్జెట్ గురించి వెయిట్ చేస్తుంది. ఒకవేళ మెప్పిస్తే మాత్రం గుడ్ విల్, మెప్పించకపోతే మాత్రం మార్కెట్లో డౌన్ఫాల్ అయితే తప్పదనమాట. సో అయితే ఇప్పుడు ఒకసారి ఇంటర్డే బేసిస్లో చూద్దాం ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. చూడండి ఫ్రెండ్స్, రేపు మాత్రం బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ అయితే ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ దొరకదు. ఈ రోజు మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ అయితే దొరికింది బ్యాంక్ నిఫ్టీకి. సో రేపు మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయినా కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం 48,500 దగ్గర ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్సైడ్ మూమెంట్ వెళ్తే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ ఉందన్నమాట. అది ఈ లెవెల్ దగ్గర నుంచి ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక రెసిస్టెన్స్ జోన్ ఫేస్ చేసుకుని మళ్ళీ డౌన్ఫాల్కి వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉండే అవకాశం జరిపి నేను అయితే ఎక్స్పెక్ట్ చేస్తానమాట. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం యాజ్ యూజువల్గా మనకి సెల్లింగే చేస్తాను. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే
కాల్ ఆప్షన్కి అయితే నేను ఇచ్చాను. అది కూడా మనకి 0.0 మనకి 1% అబో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కాల్ ఆప్షన్కి అయితే నేను బై చేస్తాను. లేని పక్షంలో మాత్రం పుట్ ఆప్షన్కి నేను చూస్తాను అనమాట. సో రేపు మాత్రం ఈ లెవెల్ మాత్రం చాలా ఇంపార్టెంట్ బ్యాంక్ నిఫ్టీకి. ఈ లెవెల్ మాత్రం ఒక ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్నింగ్ సెక్షన్లో తీసేసిన ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తారనమాట. ఓకేనా. సో అదేవిధంగా రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఓకేనా. ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. సో ఈ రెండు రెసిస్టెన్స్ జోన్ ఫేస్ చేసుకునే అవసరం కూడా మా బ్యాంక్ నిఫ్టీకి ఉందన్నమాట. సో రేపు మార్కెట్ మార్నింగ్ సెషన్ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తే ఆఫ్టర్నూన్ నుంచి మాత్రం సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకు బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రకంగా ఉన్నాయి. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసేవాళ్ళైతే జాగ్రత్త ట్రేడర్స్ ఆశిస్తున్నాం. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.